మేమేమో ఆనాడు నిజంగా చెప్తున్నా, చాలా సంతోషంగా చెప్తున్నాను నేను, భూముల ధరలు పెంచినాం తెలంగాణలో. ప్రజా ఆస్తులు పెంచినాం, ప్రజా ఆస్తుల యొక్క విలువ పెంచినాం. 4 ఎకరాల నోడు ధీమాతో ఉండే తెలంగాణలో. కొద్దిగా డాంబర్ రోడ్డు అంటుకునే 4 ఎకరాల నోడు 50 లక్షల కాడికి అమ్మితే నాకు 2 కోట్ల శ్రీమంతుని అని చెప్పుకున్నాడు కాలర్ ఎగరేసుకొని. ఇవాళ ఏమైనాయండి భూముల ధరలు? కుప్ప ఊలిపోయినాయి. ఇంట్లో అమ్మాయి పెయింట్ ఉంటే ఒక ఎకరం అమ్మి చేద్దాం అనుకుంటే కొనే దిక్కులేదు సారని కళ్ళకు నీళ్ళు పెట్టుకుంటారు ప్రజలు. ఇవాళ లేదు, ఒక ఎకరా కూడా అమ్ముడు పోతలేదు, ఇప్పుడు కొంటలేడు. దిక్కు లేకుండా అమ్ముకుంటే ఇష్టం వచ్చిన అడ్డమైన ధరలకు అమ్ముకోవాలి. సో ఈ అరాకిరి మాటలు చెప్పి అడ్డమైన హామీలన్నీ ఇచ్చి నీకు చేసాదగాక కేవలం రాజకీయ అధికారమే మా లక్ష్యం అనే పద్ధతిలో ఇచ్చి ఇలా ప్రజలను వంచి అటు రైతాంగాన్ని నడిపిస్తున్నారు, పేద ప్రజలు నడిపిస్తున్నారు, పేద విద్యార్థులు నడిపిస్తున్నారు, రిటైర్డ్ ఎంప్లాయీస్ నడిపిస్తున్నారు. పచ్చి అబద్ధాలు. కేసీఆర్ చేసిన అప్పులకు వడ్డీలు కట్టలేకపోతున్నావా? ఉతికింది కదా, ఈ చెంప వాయించింది కదా. ఎంత కడుతున్నారు? తీసుకున్న అప్పులు ఏంటంటే 2,90,000 కోట్లు మొత్తం కలిపి చెప్పాను కదా చాలా స్పష్టంగా. సో ఇట్లా ఇవన్నీ వాస్తవాలు ఒక పక్కకుంటే అన్ని అబద్ధాలు చెప్పుకుంటూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటూ